టీవీ స్టూడియోలలో పెట్టినా ఆడికన్నా వస్తాం. కనీసం మీరు టీవీ స్టూడియో అన్న డిసైడ్ చేయండి, అక్కడికి రావడానికైనా మేము సిద్ధం, లేదా అసెంబ్లీ అయినా సిద్ధం. థ్యాంక్ యూ. వట్టినాగులపల్లిలో భూముల మీద పడి గూండాగిరి చేసింది ఎవరో అందరికీ తెలుసు. బాంబులు వెళ్తాయని డైలాగులు కొట్టి తొడలు కొట్టి జబ్బలు జరిచి చివరికి పారిపోయింది ఎవరో అందరికీ తెలుసు. ఇవాళ లొట్టపీస్ కేసులు పెట్టి గూండాగిరి చేసే ప్రయత్నం చేసి ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నది ఎవరో అందరికీ తెలుసు. ఎన్ని కేసులు పెట్టుకున్నా, మీరు ఎన్ని భూ కబ్జాలు చేసినా అన్నింటినీ కక్కించేది ఖాయం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఎవరెవరు అక్రమార్కులు ఈ 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టిన వాళ్ళు ఎవరు, దాని వెనకాల జరుగుతున్న 30% లావాదేవీలు ఏంటి, ఇవన్నీ కూడా కక్కించే బాధ్యత. ఇవాళ బీజేపీ అండ చూసుకొని కాంగ్రెస్ మంత్రులు బీజేపీ అండ చూసుకొని చెలరేగిపోతూ ఉన్నారు. వాళ్ళ మీద ఈడీ దాడులు జరిగినా వాస్తవాలు బయటికి రావట్లేదు. అందుకే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న మంత్రులు తప్పకుండా వారి అవినీతిని కక్కించే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. అన్నమాటకు కట్టుబడి ఉన్నాను, తన లెక్కలు తప్పని కేసీఆర్తో చర్చించాలని మిమ్మల్ని ఉపలిపిస్తారు. అరే నాకు అర్థం కాని విషయం, చేతగాని వాళ్ళు ఎందుకు మాట్లాడాలి? జూపల్లి కృష్ణారావు గారిని అసలు అడిగింది ఎవడు? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మేము సవాల్ చేసింది రేవంత్ రెడ్డి గారిని లేదా రాహుల్ గాంధీ గారు ఎవరు వస్తారో చెప్పండి అన్నాం. వాళ్ళిద్దరూ కాకుండా సందట్లో సడేమియా నువ్వే దూరితివి. దూరి నేను వస్తా 11 గంటలకు తెలంగాణ భవన్ కొని డైలాగులు కొడితివి, ఇప్పుడు పారిపోతివి, ఇప్పుడు మళ్ళీ గన్ పార్క్ అంటివి, నేను ఆడికి వస్తా అంటే అరెస్ట్ చేయించబడుతుంది. మళ్ళీ మీదికి వెళ్ళి ఇప్పుడు కేసీఆర్ గారు రావాలా? మీ ముఖ్యమంత్రి గారి స్థాయికి మేమే ఎక్కువ ఉన్న మాట చెప్తున్నా. కేసీఆర్ గారు మీకు అంత స్థాయి లేదు. కేసీఆర్ గారు రావాలంటే రాహుల్ గాంధీ గారు వస్తే కేసీఆర్ గారిని మేము తీసుకొస్తాం. ఓకే, మధ్యలో ఆయన ఎవడు అడిగాడు బేగానా షాదీమే అబ్దుల్లా దివాన్ అంటే ఇదే ఆయన అడిగింది ఎవడు? చెప్తున్నా కదా, బేగానా షాదీమే అబ్దుల్లా దివాన్ అని ఒక సామెత తెలంగాణలో. మధ్యలో అడిగిండేవాడు బీజేపీని. ఇక్కడ మేము ప్రధాన ప్రతిపక్షము, మీరు వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న పక్షం మీరు. దమ్ముంటే బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఈడీ రైడ్లో సెప్టెంబర్ 28, 2024 పొంగులేటి ఇంటి మీద ఈడీ రైడ్ ఏదైతే జరిగిందో ఏమైంది ఒక్కసారి దమ్ముంటే బండి సంజయ్ మాట్లాడమని నేను అడుగుతా ఉన్నా. నువ్వు కేంద్ర మంత్రివి కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ రైడ్ జరిగితే ఇప్పటివరకు కేసు ఎందుకు పెట్టలేదు? బండి సంజయ్ సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి మీద ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత ఇప్పటి వరకు ఎందుకు చర్య తీసుకోవట్లేదు? తెలంగాణ అనేది ఏటీఎంగా మారిపోయింది అని అమిత్ షా గారు మాట్లాడిన తర్వాత ఇంతవరకు నీ బాస్ కదా అమిత్ షా, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? కాంగ్రెస్ అవినీతి మీద ఎందుకు బీజేపీ ఉపేక్షిస్తున్నది? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి గారి బావమరిదికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు టెండర్లు ఇచ్చింది? సింగరేణిలో జరుగుతున్న కుంభకోణం ఇవాళ మీ కనుసన్నలో జరుగుతున్న మాట వాస్తవం కాదా? 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది అంటే దానిలో బీజేపీ పాత్ర లేదా? అట్లాగే నేను ఇంకొక మాట అడుగుతున్నా, మీ బీజేపీ ఎంపీలకు ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్ట్లు ఇస్తున్నారు అంటే విశ్వేశ్వర్ రెడ్డికి, సీఎం రమేష్కి, అందులో మీ వాటా ఎంత చెప్పాలి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు? నేను అడుగుతాను. చాలా ఇంకేమని చెప్పాలా? చాలా. ఇక మరి మంత్రి గారు వచ్చేటట్లు లేరు. షాల్వా దయచేసి వారికే మీరు మీడియా మిత్రులు ఇవ్వాలని చెప్పి మీకు ఇచ్చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ మీ ద్వారా. థ్యాంక్ యూ.